హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన టేస్టీ రెసిపీ బూందీ లడ్డు. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా ఈ బూందీ లడ్డుని ప్రిపేర్ చేయగలుగుతారండి. సో ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక బేసిన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. నేను కొలత కోసం ఒకే కప్పుని యూజ్ చేస్తున్నానండి. ఈ శనగపిండిని మార్కెట్లో నుంచి తీసుకొచ్చింది కాబట్టి ఈ విధంగా జల్లెడ పట్టుకుంటున్నాను. ఏదన్నా రవ్వగా ఉంటే దాన్ని మనము తీసేసుకోవాలి. సో చూసారు కదా, అడుగున కాస్త రవ్వగా మిగిలింది. దీన్ని మనం తీసేసుకొని శనగపిండిని మెత్తగా చల్లించుకోవాలి. తర్వాత ఇందులోకి చిటికెడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఇంకా నేను ఇందులోకి సాల్ట్ అలాంటివి ఏమీ యూజ్ చేయట్లేదండి. మీకు నచ్చితే కొంచెం ఇందులోకి సాల్ట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని మనం ఈ శనగపిండిని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో నీళ్లు దీనికి ఎంత సరిపోతాయో అంత చెక్ చేసుకుంటూ కొంచెంగా వేసుకోవాలి. ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి నూనెని యాడ్ చేసుకోవాలి. నూనె బాగా హీట్ అవ్వాలి. నూనె హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడానికి కొంచెం పిండిని ఇందులో వేసినట్లయితే నూనెలో నుంచి పిండి పైకి తేలి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనము బూందీ గరిటె తీసుకొని పిండిని ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ విధంగా కనుక తట్టినట్లయితే చూసారు కదా, పూసలాగా పడుతుంది. ఈ విధంగానే పిండి మొత్తము పూసని రెడీ చేసుకోవాలి. మరి ఈ బూందీ గరిట కిందకి పెట్టి అనకూడదు, అలానే పైన పెట్టి కూడా అనకూడదు. మిడిల్లోకి గరిట పెట్టి ఈ విధంగా తట్టాలి. ఇది జస్ట్ ఒక 50% లేకపోతే 60% వేగిన తర్వాత తీసేసేయాలి. మరి దీన్ని కారాస్లాగా వేయించుకోకూడదు. కాస్త మెత్తగానే వీటిల్ని మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న బూందీని పక్కన బేసిన్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ బూందీని ఈ విధంగా ప్రిపేర్ చేయాలి. మీకు ఏమన్నా కాస్త ఇవి తోకల్లాగా అలా వస్తే చేత్తో మనము నలిపిస్తే మెత్తగా అయిపోతుంది. సో ఈ విధంగా పిండి మొత్తం నేను బూందీని చల్లించుకుంటున్నాను. ఇలా బూందీని 60% వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి. మీరు ఇలాగా పూసలాగా రాకుండా కొంచెం ఏమన్నా డిఫరెంట్గా అనిపించింది అనుకోండి, ఏదైనా కొంచెం నీళ్ళు ఎక్కువయ్యి అట్లా అనిపించింది అనుకోండి, టెన్షన్ ఏం పడక్కర్లేదు. వేడిగా ఉన్నప్పుడే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని చేత్తో చిదిమేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం పాకంని ప్రిపేర్ చేసుకుందాం. ఏ కప్పుతో అయితే నేను శనగపిండి తీసుకుంటున్నానో ఆ కప్పుతో ఇందులోకి షుగర్ని తీసుకుంటున్నాను. అంటే 1 కప్పుకి 1 కప్పు షుగర్ అన్నమాట. ఇక్కడ నేను 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 2 కప్పుల షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఈ షుగర్ మునిగేంత వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ బాగా మెల్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం ఇందులోకి మనకు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. మనం బూందీ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్. నెక్స్ట్ ఇందులోకి ఇలాచీని ఈ విధంగా దంచి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా పాకంలోకి కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు షుగర్ బాగా మెల్ట్ అయ్యి మనకి పాకం అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు చిటికెడు పచ్చకర్పూరం తీసుకొని ఈ విధంగా నలిపి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. నెయ్యి వేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. స్టిక్కీగా కనుక ఉన్నట్లయితే మనం బూందీని యాడ్ చేయొచ్చు. ఇంకొంచెం సేపు పాకం అయితే మనం ఉంచాలి. సో ఇంకొక 2-3 నిమిషాల తర్వాత మనకి పాకం అనేది రెడీ అయిపోయింది. కాస్త స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం బూందీని యాడ్ చేయొచ్చు. ఇలా బూందీని మొత్తం యాడ్ చేసేస్తున్నాను. ఇలా వేడి మీదే బూందీ మొత్తము ఈ పాకంలోకి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం మొత్తం ఈ విధంగా బూందీకి పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కిస్మిస్ జీడిపప్పులని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కిస్మిస్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత జీడిపప్పులను కూడా కాస్త వేయించుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మీరు ఇవి విడిగా కూడా పెట్టుకొని మీకు ఎంత అవసరమో అంత జీడిపప్పు కిస్మిస్ని లడ్డులోకి మిక్స్ చేసుకోవచ్చు. ఒక 25 మినిట్స్ దీన్ని నేను పక్కనుంచాను. తర్వాత మూత తీసి దీన్ని లడ్డు చుట్టుకోవాలని ఇక్కడ నేను కొంచెం ముద్ద తీసుకొని లడ్డులాగా చుట్టుకుంటున్నాను.
కాకపోతే ఇక్కడ వేడి అనేది ఎక్కువగా ఉండడం వల్ల నేను దీన్ని ఒక బేసిన్లోకి అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా బేసిన్లో వేసుకొని ఒక 10-15 మినిట్స్ తర్వాత లడ్డులాగా చుట్టుకుంటున్నాను. సో చూసారు కదా, పర్ఫెక్ట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. అంటే ఈ వేడి అనేది మన చెయ్యి తట్టుకోగలిగేంత వేడి ఉంటే సరిపోతుంది. తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెం ముద్దను తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డులాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఏ సైజు లడ్డు కావాలో ఆ సైజు మనం లడ్డులాగా రెడీ చేసుకోవాలి. అన్ని లడ్డులు ఈ విధంగానే అండి. జీడిపప్పుని కిస్మిస్ని పక్కన పెట్టుకొని కూడా ఈ లడ్డులోకి మనకి ఎంత అవసరమో అంత వేసుకుంటూ మనం లడ్డులాగా చుట్టుకోవచ్చు. సో చూసారు కదా, పర్ఫెక్ట్ లడ్డూస్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి చల్లారే కొద్దీ ఇంకా గట్టిపడుతుంది. సో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో సింపుల్ మెథడ్లో లడ్డూని మనం ప్రిపేర్ చేసేసుకున్నాము. మీరు కూడా ఈ లడ్డూని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ మురుకులు. మినపప్పుతో మురుకులని క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా క్రిస్పీగా మురుకులని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇక్కడ 1/2 కప్పు మినపప్పుని యాడ్ చేసుకోవాలి. మినపప్పుని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం ఒక పిడికెడు నేను పచ్చిశనగపప్పుని యాడ్ చేస్తున్నాను. వేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కంప్లీట్గా వేగేదాకా దీన్ని మనం వేయించుకోవాలి. ఇలా మినపప్పు పచ్చిశనగపప్పు వేగిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇవి రెండు వేగాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక బేసిన్ తీసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన మినపపిండిని చల్లడి పట్టుకోవాలి. మనం ఇక్కడ 1/2 కప్పు మినపప్పు తీసుకున్నాం కదా, దీన్ని చల్లించి పట్టుకుంటే మనకి 1 కప్పు మినప్పిండి అనేది వస్తుంది. ఈ విధంగా బరక లేకుండా మెత్తగా పౌడర్ లాగా చల్లించుకోవాలి. ఇలా నేను మినప్పిండిని కప్పులోకి చల్లించుకుంటున్నాను. సో చూసారు కదా, అడుగున కొంచెము మినపప్పు బరకగా అనిపిస్తుంది. దానిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ ఇంకొకసారి దీన్ని మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇది కూడా చల్లించుకుంటున్నాను. కొంచెం మినప్పిండి వరకే నాకు మిగిలింది. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనకి మినప్పిండి వచ్చిందో ఆ కప్పుతో 2 కప్పుల బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ బియ్యపిండిని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను పొడి బియ్యపిండినే తీసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టు కారము, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపుని వేసుకొని అండ్ ఫైనల్గా కొంచెం ఇంగువని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా పిండిలోకి మిక్స్ చేసుకోవాలి. ఇంగువ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు రుచి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఏమన్నా తక్కువైతే ఇందులోకి అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కాచిన నూనెను కూడా వేసుకోవాలండి. చిన్న క్లిప్ నేనైతే మిస్ అయ్యాను. సో కాచిన నూనెను కూడా వేసుకొని పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా నేను రెండిటిగా డివైడ్ చేసుకున్నాను. ఈ పిండి మనకి సెమీ సాఫ్ట్గా రావాలి. మరీ మెత్తగా కనుక మనం పిండిని ప్రిపేర్ చేసుకుంటే నూనె ఎక్కువగా పీలుస్తుంది కాబట్టి ఈ విధంగా సెమీ సాఫ్ట్గా ఉండాలి. సో చూసారు కదా, ఈ విధంగా సెమీ సాఫ్ట్గా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను మురుకులు ప్రిపేర్ చేసేదానికి స్టార్ ప్లేట్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మురుకులు చేసే మేకర్ని కూడా తీసుకొని లోపల కొంచెం ఆయిల్ అంతా వేసుకొని లైట్గా అంతా చుట్టూ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని పిండి ముద్దని కొంచెం వేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఫిక్స్ చేసుకొని దీన్ని రౌండ్గా ఈ విధంగా తిప్పాలి. సో చూసారు కదా, ఈ విధంగా మురుకుల్లాగా తిప్పుకోవాలి. సో అన్నీ ఇలా మురుకులన్నీ ఒక పేపర్ పైనైనా లేకపోతే ఏదైనా షీట్ పైనైనా ఆయిల్ అప్లై చేసి మురుకులన్నీ వేసుకున్నాను. తర్వాత నూనెని బాగా వేడి చేసుకొని ఈ మురుకులని ఈ విధంగా అట్లకాడ ద్వారా వీటిల్ని 1 by 1 ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి.
నూనెలోకి వేసే వాళ్ళు చాలామంది భయపడుతూ ఉంటారు. ఈ టిప్ యూస్ చేసి మీరు మురుకులు వేయండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. సో చూసారు కదా, మనము ఒక ప్లేట్ పైన ఈ మురుకులు వేసుకున్నాం కదా, అట్ల కాడతో తీసుకొని ఈ విధంగా నూనెలోకి డ్రాప్ చేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా నూనె వాళ్ళ మీద పడుతుందన్న భయం లేకుండా ఈజీగా చేసేస్తారు. సో ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిల్ని తీసేసుకోవడమే. ఏదైనా బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకొని 1 నెల పాటు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఇది తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన సజ్జ బూరెల్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ సజ్జ బూరెల కోసం నేను 250 గ్రామ్స్ సజ్జలను తీసుకుంటున్నానండి. ఏదైనా కొలతకి ఒక గ్లాస్ తీసుకోవాలి. నేను తీసుకున్న 250 గ్రామ్స్ ఈ గ్లాస్లో కరెక్ట్గా సరిపోయాయి. మనం మార్కెట్ నుంచి సజ్జలను తీసుకొచ్చిన తర్వాత ఒకసారి వీటిని శుభ్రం చేసుకోవాలి. ఇందులో రాళ్ళు అదేవిధంగా చిన్న చిన్న పుల్లలు ఉంటాయి కాబట్టి వీటిల్ని ఒక చాటర్లోకి వేసుకొని శుభ్రంగా చెరిగి తీసుకోవాలి. ఇక నేను కొలత కోసం చూపిస్తున్నాను కదా, ఇప్పుడు వీటిల్ని నేనైతే ఈ విధంగా పుల్లలు అలాంటివన్నీ తీసేసుకొని శుభ్రంగా చెరిగి వీటిల్ని మళ్ళీ ఇదే బేసన్లోకి తిరిగి వేసుకుంటున్నాను. తర్వాత వీటిల్ని మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నీళ్ళని పోసుకొని ఈ విధంగా సజ్జలన్నీ ప్రెస్ చేస్తూ శుభ్రంగా వీటిల్ని వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ సజ్జలని 1కి 3 సార్లు వాష్ చేస్తున్నానండి. వీడియోలో నేను మీకు ఒక్కసారి వాష్ చేసినట్టు చూపిస్తున్నాను, కాకపోతే ఇక్కడ నేను 1కి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఇందులోకి నీళ్ళని పోసుకొని వీటిని రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి. ఈ విధంగా రాత్రి మొత్తం నానబెట్టిన సజ్జలతో కనుక బూరెలు చేసినట్లయితే పొంగుతూ చక్కగా వస్తాయండి. అందుకోసం ఇక్కడ నేను రాత్రిపూట ఈ సజ్జలను నానబెడుతున్నాను. ఇలా మూత పెట్టి నైట్ మొత్తం నాననివ్వాలి. తర్వాత ఉదయాన్నే కాస్త ఎండకి ఈ సజ్జలని నీళ్లు మొత్తం వంపేసుకొని ఏదైనా పొడి క్లాత్ పైన ఈ సజ్జలని ఈ విధంగా వేసుకొని ఈ విధంగా మనం వేళ్లతో పల్చగా ఈ సజ్జలని ఆరబెట్టుకోవాలి. 1 గంట పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. గంట తర్వాత ఈ సజ్జలని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా బరకగా ఉండకూడదండి, కాస్త బరకగా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా వద్దు, అదేవిధంగా మరీ బరకగా ఉండకూడదు. ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే బూరెలు అనేవి విరగకుండా చక్కగా వస్తాయి. ఇదిగోండి, ఇక్కడ నేను 1 కప్పు తీసుకుంటున్నాను. మామూలుగా నేను తీసుకున్న 250 గ్రామ్స్కి ఈ కప్పుతో మనకి 1.5 కప్పు వచ్చింది సజ్జపిండి అనేది. ఇక్కడ నేను కొలత కోసం ఈ కప్పు చూపిస్తున్నాను. దీంతో నేను 1.5 కప్పు సజ్జపిండిని తీసుకుంటున్నాను. సేమ్ కప్తో ఇక్కడ నేను 1/2 కప్పు వచ్చేసి బెల్లం తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం బెల్లాన్ని కరిగించుకోవాలి. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఈ బెల్లాన్ని ఇందులోకి వేసుకొని కొంచెంగా నీళ్ళని పోసుకోవాలి. ఇక్కడ మనకి పాకమేం రావాల్సిన అవసరం లేదండి, చక్కగా బెల్లం మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేస్తూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ విధంగా మనకి పొంగుతూ నురగలాగా వస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా కలుపుతున్నట్లయితే ఈ వేడికి ఈ బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది. మనకి బెల్లం సిరప్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని మనము పిండిలోకి వేసుకుందాము. దానికోసం ఏదైనా కలుపుకోవడానికి వీలుగా ఉన్న బేసన్ తీసుకొని ముందుగా 1 కప్పు తీసుకున్నాను కదా సజ్జపిండి, ఆ సజ్జపిండిని ఇందులోకి వేసేస్తున్నాను. తర్వాత మనకి అవసరమైతే 1/2 కప్ అనేది యూజ్ చేసుకుందాము. ముందుకైతే 1 కప్పు సజ్జపిండిని వేసుకుంటున్నాను. ఇలా 1 కప్పు సజ్జపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇచ్చి ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను. మనకి మార్కెట్స్ లో దొరికే డిస్టిలేటెడ్ కోకోనట్ పౌడర్ ని ఇందులోకి యూజ్ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్ లో ఎండు కొబ్బరి ముక్కలని పొడి చేసుకొని తీసుకోవచ్చు. కొంతమంది అయితే పచ్చి కొబ్బరిని కూడా వాడతారు. చాయిస్ అనేది మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ
డెసికేటెడ్ కోకోనట్ తీసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం గసగసాలని, అదేవిధంగా ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని వేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఈ విధంగా ఫిల్టర్ చేసి తీసుకుంటున్నాను. ఒకేసారి పోయకూడదు, కొంచెం కొంచెంగా ఇందులోకి బెల్లం సిరప్ని మనం వడకట్టుకుందాము. ఇప్పుడు కొంచెం సిరప్ వేస్తున్నాను. ఇది సిరప్ అనేది వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏదైనా స్పూన్తో అయినా గరిటెతో అయినా పిండిలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో చూసుకుంటూ సిరప్ అనేది ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కొంచెంగా బెల్లం సిరప్ వేసుకొని ఈ బెల్లం సిరప్ మొత్తం పిండిలోకి కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మనకు సిరప్ వేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను గరిటెతో మిక్స్ చేస్తున్నానండి. కాస్త గోరువెచ్చగా ఉంటే చేత్తో మనం మిక్స్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా. మనకి పిండి అనేది సరిపోలేదు. నేను తీసుకున్న 1 కప్ పిండి అయితే సరిపోలేదు. ఈ విధంగా లూజ్గా పిండి అనేది వచ్చింది కదా. ఇప్పుడు మనం 1/2 కప్ పిండి ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెంగా ఇందులోకి వేసుకుంటూ మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను 1/2 కప్ పిండి తీసుకుంటున్నానండి. తీసుకొని ముందుగా ఇందులోకి ఒక 3 స్పూన్స్ పిండిని వేసుకుంటున్నాను. ఒకేసారి వేసుకోవటం లేదు, ముందుగా 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. వేసుకొని ఈ పిండిలోకి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా చక్కగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. మీకు ఒకవేళ ఇన్ కేస్ ఈ సజ్జపిండి అనేది సరిపోలేదనుకోండి, ఈ ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. మీకు గోధుమ పిండి స్మెల్ అనేది ఏముండదండి, సజ్జపిండి వాసనే వస్తుంది. కాబట్టి మీరు ఒకవేళ బై మిస్టేక్ సరిపోలేదనుకోండి, కొంచెం గోధుమ పిండి కూడా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇందులోకి మళ్ళీ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండి అనేది మనం కలుపుకోవాలి. మనకి పిండి మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు, మీడియంగా ఈ పిండి అనేది మనం మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా పిండి అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం గోరువెచ్చగా ఉంది కాబట్టి నేను చేత్తో దీన్ని మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చూసుకుంటూ డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోండి, కొంచెం కొంచెం పిండి వేస్తూ. ఇలా డఫ్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక 15 నిమిషాల పాటు నానబెడితే సరిపోతుంది. ఈ విధంగా మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టండి. ఇప్పుడు బూరెల్ని వేయించుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నూనెను పోసుకోవాలి. వేయించుకోవడానికి సరిపడా నూనెను పోసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ ఒకవేళ కాగలేదనుకోండి, పిండి అడుగున ఈ విధంగానే ఉంటుంది. ఆయిల్ మనకి బాగా కాగింది అనే దానికి ఈ విధంగా కొంచెం పిండి వేస్తే ఈ విధంగా పైకి తేలుతున్నట్లయితే మనకి బూరెలు కూడా చక్కగా వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా అరిటాకు పైన ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా ఫ్లాట్గా మనం పిండిని ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఒత్తకండి, అదేవిధంగా మరీ మందంగా ఒత్తకండి. ఈ విధంగా థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా బూరెల్లాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా స్లోగా డ్రాప్ చేయండి. నేను ఇక్కడ చిన్న ప్యాన్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్కటి వేస్తున్నాను. అదే మీరు ఎక్కువ క్వాంటిటీ కనుక కేజీ పిండి అలా తీసుకున్నట్లయితే 3-4 వేసి వేయించుకోండి. ఇలా మనము ఆయిల్లోకి వేసిన కొంచెం సేపటికే పూరీలాగా పొంగుతూ పైకి ఈ విధంగా తేలుతుంటాయి. ఈ విధంగా పొంగాలి. తర్వాత వెంటనే దీన్ని ఇంకొక వైపుకి తిప్పి దీన్ని కూడా లైట్గా ఈ కలర్లోకి చేంజ్ అయ్యేటట్టుగా మనం వేయించుకొని తీసేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచితే నల్లగా అయిపోతాయి కాబట్టి ఈ కలర్ మనకు వచ్చేంత వరకు వేయించితే సరిపోతుంది. వీటిని మనం బయటికి తీసిన తర్వాత కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ కలర్ ఉన్నప్పుడే బూరెలు అనేవి మనం తీసేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్ని మొత్తము వంపేసుకొని తీసేసుకోండి. ఆయిల్ ఏమి ఉండదు, కాకపోతే ఒక సైడ్కి కొంచెం సేపు ఉంచి తీసేసేయండి. తర్వాత చూడండి, ఇంకొక బూరెను వేసి చూపిస్తున్నాను. అదేవిధంగా గారెల్లాగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ విధంగా చిల్లీలాగా పెట్టుకొని మనము ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నూనెలోకి వేసిన 1 నిమిషానికే పైకి పొంగుతూ రావాలి. ఈ విధంగా పూరీలాగా పైకి పొంగుతూ రావాలి. ఇలా పొంగుతూ పైకి వచ్చిన తర్వాత ఇంకొక వైపు తిప్పండి.
ఇంకొక వైపు తిప్పి ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచి తీసేస్తే సరిపోతుంది. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని వీటిని వేయించండి, లోపల వరకు చక్కగా వేగుతాయి. అదే హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే పైకి కలర్ చేంజ్ అయ్యి లోపల ఉడకవు. చూసారు కదా ఎంతో పర్ఫెక్ట్గా పాతకాలం నాటి హెల్తీ రెసిపీ సజ్జ బూరెలు రెడీ. చూసారు కదా సజ్జ బూరెలతో పాటు సజ్జ వడలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. మీకు ఒకటి తుంచి చూపిస్తాను, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరే చూడండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, మీరు కూడా ట్రై చేయండి. సో నేను చెప్పిన టిప్స్తో కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ రెసిపీ కాబట్టి ఎదుగొచ్చే పిల్లల నుంచి ఇంట్లో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ తినవచ్చు. సో ఈ హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇవాళ నేను మన ట్రెడిషనల్ స్నాక్స్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈరోజు నేను మురుకుల రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నాను. ఎంతో క్రిస్పీగా టేస్టీగా పక్కా కొలతలతో ఈరోజు నేను అసలైన మురుకుల రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా జంతికల కోసం ఇక్కడ మనం బియ్యాన్ని తీసుకోవాలి. ఏదైనా కొలతకి ఒక గ్లాస్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 250 గ్రామ్స్ కొలతగా ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్ ఇక్కడ నేను 4 గ్లాసుల బియ్యాన్ని పోస్తున్నాను, అంటే కేజీ బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ కేజీ బియ్యాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మినపప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ బియ్యానికి మినపప్పు వచ్చేసి 250 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అయితే నేను ఇక్కడ పొరపాటున బియ్యంలోకి వేస్తున్నానండి. సో ఇదైతే పక్కకు పెట్టేస్తున్నాను, వేయించేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి బియ్యంలోకి మాత్రం వేసుకోకండి. తర్వాత ఇందులోకి నేను పచ్చిశనగపప్పు 125 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అంటే ఇది 250 గ్రామ్స్ గ్లాస్ అన్నాను కదా, దీనికి హాఫ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మనం వేయించుకుందాము. బియ్యాన్ని వేయించేటప్పుడు మంట అనేది లోలో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యాన్ని మనం వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యం వేయించినట్లయితే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యాన్ని చక్కగా వేయించుకోండి. ఇలాగా ఒకేసారి బియ్యం పోయకుండా ప్యాన్లోకి దీన్ని బ్యాచెస్ వైజ్గా బియ్యాన్ని పోసుకుంటూ వేయించుకోవాలి. ఇక్కడ నేను 2 సార్లు బియ్యాన్ని పోసుకొని వేయించుకుంటున్నానండి. నెక్స్ట్ బియ్యం వేగిన తర్వాత ఒక బేసిన్లోకి వేసేసుకోండి. తర్వాత ఇందులో మనం మినపప్పును వేసుకుందాము. మినపప్పును కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బంగారు కలర్లోకి వచ్చేటట్టుగా వేయించుకోవాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇలా కాసేపు ఇంకొంచెం సేపు ఉంచుదాము. ఇంకొంచెం సేపు వేయించుకొని కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని కూడా మనం బియ్యం వేసుకున్నాం కదా దాంట్లోకి వేసేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు పచ్చిశనగపప్పు ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. దీన్ని ఒక 2 నిమిషాలు అలా వేయించి తీసేస్తే సరిపోతుంది. ఇలా వేయించుకొని పచ్చిశనగపప్పును కూడా చూడండి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా సేమ్ బేసన్లోకి వేసేసేయండి. ఇదిగోండి ఈ విధంగా బేసన్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాముని కొంచెం వేసుకోవాలి. వాము వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా వేడిగా ఉంటాయి కాబట్టి ఒకసారి అంత బియ్యము, పచ్చిశనగపప్పు, మినపప్పు, వాము ఇవన్నీ కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఏదైనా గరిటె హెల్ప్తో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఫ్యాన్ గాలికి పెట్టి కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని మనం మరపట్టించుకుందాము. మనం మరక కనుక ఇచ్చినట్లయితే మెత్తగా చేసిస్తారండి. తక్కువ క్వాంటిటీ అయితే మిక్సీలో చేసుకోవచ్చు, బట్ మనం కేజీ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా మరపట్టించి పిండిని తీసుకొచ్చుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా తీసుకొచ్చిన పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక బేసిన్లోకి వేసేసుకోవాలి. ఈ పిండి మరపట్టించిన దగ్గర వెయిట్ చూస్తే కేజీ 400 గ్రామ్స్ ఉందండి. సో ఇప్పుడు మనం దీంతో మురుకులను ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిలోకి మనం స్పైసీనెస్ కి తగ్గట్టుగా కారము, ఉప్పుని యాడ్ చేసుకుందాము. నేను తీసుకున్న పిండికి నాకైతే 5 స్పూన్స్ కారం సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుందాము. చూసుకొని అందాజుగా సాల్ట్ ఎంత పడుతుందో చూసుకొని వేసుకోండి.
ఎక్కువ మాత్రం వేసుకోకండి. ఫైనల్లీ కావాలంటే ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలాగా అంతా ఉప్పు కారం పిండికి కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఏదైనా గరిటె తీసుకొని బాగా కలిసేటట్టుగా మిక్స్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ బటర్ని మెల్ట్ చేసుకొని ఇందులోకి వేస్తున్నాను. మీ దగ్గర బటర్ అవైలబుల్ ఉంటే బటర్ని మెల్ట్ చేసి తీసుకోండి, లేదా వేడివేడి నూనెనైనా వేసుకోవచ్చు. ఇలా నేను బటర్ని మెల్ట్ చేసి ఇందులోకి వేసేస్తున్నాను. బటర్ చాలా హీట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా గరిటెతో మొత్తం పిండికి పట్టేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను. తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని పోసుకొని డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా డఫ్ లాగా రెడీ చేసి పెట్టుకోండి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మురుకుల చెట్లని తీసుకోవాలి. ఇక్కడ నేను 3 హోల్స్ ఉన్నది తీసుకుంటున్నానండి. ఇలా తీసుకొని లోపల మనము ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసి పెట్టుకున్న తర్వాత పిండి ముద్దని కొంచెం కొంచెం తీసుకొని దీనికి ఎంత సరిపోతుందో అంత పిండి ముద్దని ఇందులోకి పెట్టేసి ఈ విధంగా టైట్ చేసుకొని మనం మురుకులని ఒక బటర్ పేపర్ పైన వేసుకుంటున్నాము. నేను అన్ని మురుకులు ఒకేసారి వేయడం కోసం ఇలా బటర్ పేపర్ హెల్ప్ తీసుకుంటున్నానండి. లేదా మీ దగ్గర బటర్ పేపర్ లేదనుకోండి, ఏదైనా పాలిథిన్ కవర్స్ అలాంటివి ఉంటే దానిపైన కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా టైట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము మురుకులను ప్రిపేర్ చేసుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా బటర్ పేపర్ పైన మురుకులన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ మురుకులని ఈజీగా ఈ విధంగా అట్లకాడతో వేసేస్తున్నాను. బటర్ పేపర్ పైన నుంచి అట్లకాడతో ఈ విధంగా తీసుకొని మురుకులని ఇందులోకి వేస్తున్నాను. చాలా సింపుల్ కదా. సో ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఈజీగా పని అయిపోతుంది. ఫస్ట్ టైం మురుకులని ప్రిపేర్ చేసే వాళ్ళు నూనెలో వేయాలంటే కాస్త భయపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లేదా డైరెక్ట్ గా మీరు చిట్లతో దీంట్లోకి నూనెలోకి వేసుకొని చేసుకోగలమంటే అలా అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మురుకులని నూనెలోకి వేసిన తర్వాత ఇలా బబుల్స్ అనేవి ఎక్కువగా వస్తుందండి. వన్స్ మనకి మురుకులు వేగాయో లేదో తెలిసేదానికి ఈ విధంగా బబుల్స్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి అన్నమాట. అలా డిక్రీజ్ అయితే మనకి మురుకులు వేగినట్లు. చూడండి, ఈ విధంగా చక్కగా వేగాలి. ఇంకా మనకి మురుకులు అనేది రెడీ కాలేదు. మనకి రెడీ అయిందో లేదో తెలిసేదానికి ఇలా బబుల్స్ అనేవి ఏవి ఉండకూడదు. చక్కగా ప్లెయిన్ గా అయిపోతుంది ఆయిల్ మొత్తము. ఆ విధంగా వచ్చేంత వరకు మురుకులను మనం వేయించుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వస్తే మనకి మురుకులు రెడీ. ఇప్పుడు వీటిల్ని ఆయిల్ మొత్తం ఈ విధంగా వంపేసుకొని చిల్లుల గిన్నెలోకి వేసేసుకోండి. ఈ విధంగా చిల్లుల గిన్నెలోకి వేసినట్లయితే ఆయిల్ ఏదన్నా ఉంటే కింద ప్లేట్లోకి వచ్చేస్తుందండి. సో ఇప్పుడు మిగిలిన పిండిని మొత్తం ఈ విధంగా మురుకులని రెడీ చేసేసుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా నూనెలోకి వేయంగానే ఈ విధంగా బబుల్స్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఈ బబుల్స్ డిక్రీజ్ అయ్యేంత వరకు ఈ విధంగానే ఉంచండి. 2 వైపులా వేయించుతూ బబుల్స్ డిక్రీజ్ అయ్యేంత వరకు. అండ్ అదే విధంగా ఈ మురుకులు కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా డిక్రీజ్ అయిపోతున్నాయి కదా, 2 వైపులా ఈ విధంగా తిప్పుతూ వేయించుకోవాలి. వన్స్ మనకి రెడీ అయిన తర్వాత తెల్లగా కాకుండా ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. అప్పుడు వెంటనే తీసేసేయండి. అంతే, ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ మన పాతకాలపు నాటి మురుకులు రెసిపీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. వచ్చే పండుగలకి ఈ విధంగా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇవాళ మనం స్వీట్ షాప్ స్టైల్ రిబ్బన్ పూసని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నామండి. ఈజీగా క్రిస్పీగా టేస్టీగా ఈ రిబ్బన్ పూసని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక బేసిన్ తీసుకొని ఇందులోకి 1 కప్పు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. నేను కొలత కోసం ఒకే కప్పుని యూజ్ చేస్తున్నాను. 1 కప్పు బియ్య పిండిని తీసుకొని ఇలా బేసిన్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ అదే కప్పుతో ఇక్కడ నేను శనగపిండిని తీసుకుంటున్నాను. శనగపిండిని కూడా యాడ్ చేసుకొని ఇందులోకి పుట్నాలని పొడి చేసుకొని మెత్తగా దీన్ని పౌడర్గా తీసుకోవాలి. ఇలా 1 కప్పుని తీసుకుంటున్నాను. అన్నీ సమానంగా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కాచిన నూనెని ఇందులోకి యాడ్ చేశాను.
ఇలా కాచిన నూనెను వేసుకున్న తర్వాత ఈ రిబ్బన్ పూస మంచి కలర్ఫుల్గా కనపడడం కోసం చిటికెడు పసుపుని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టు కారంని యాడ్ చేసుకోవాలి. ఈ 3 వేసుకొని వీటిల్ని బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నూనె బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా గరిటెతో బాగా అన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని చేత్తో ఈ విధంగా రఫ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా నూనె బాగా ఈ పిండికి పట్టేటట్టుగా అన్ని ఫ్లేవర్స్ పసుపు, ఉప్పు, కారం అన్నీ పట్టేటట్టుగా ఈ విధంగా రఫ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని తీసుకొని గట్టిగా ప్రెస్ చేసినట్లయితే బైండింగ్ ఫామ్ లాగా రావాలి. ఇలా వచ్చినట్టయితే నూనె మనకి కరెక్ట్గా పిండికి సరిపోయినట్టు. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది సెమీ సాఫ్ట్గా వచ్చేటట్టుగా ముద్దని మనం మిక్స్ చేసుకోవాలి. ఈ రిబ్బన్ పూస డిఫరెంట్ మెథడ్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక వేలో ఈరోజు నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇలా పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మురుకుల మేకర్ని తీసుకొని ఈ రిబ్బన్ పూసకి ఏదైతే ప్లేట్ మనకి యూజ్ అవుతుందో ఆ ప్లేట్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇలా ఈ మేకర్కి అంతా లోపల ఆయిల్ని అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ మేకర్లోకి యాడ్ చేయాలి. ఇలా ముద్దని లోపలికి పెట్టేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా తిప్పుతూ ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం రిబ్బన్ పూసని వేసుకోవాలి. ఈ విధంగా రిబ్బన్ పూసని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయాలి. తర్వాత ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ 2 వైపులా ఎర్రగా వచ్చేంత వరకు దీన్ని మనము వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చింది కదా, తీసేసి వెంటనే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఇలా రిబ్బన్ పూసని మనం రెడీ చేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని 2 వైపులా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేసేటప్పుడు ఈ విధంగా బబుల్స్ లాగా ఎక్కువగా వస్తుంది. వన్స్ ఇది వేగిందో లేదో తెలుసుకునేదానికి బబుల్స్ అన్ని డిక్రీజ్ అయిపోయి మనకి ప్లెయిన్గా కనిపిస్తుంది. అంటే పూస రెడీ అయినట్టు. వెంటనే తీసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, టేస్టీ రిబ్బన్ పూస రెడీ. ఇది టీ టైమ్ స్నాక్స్కి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. మీరు కూడా ఈ రిబ్బన్ పూసని ప్రిపేర్ చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మన ఛానల్లో కజ్జికాయల్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దామండి. అమ్మ స్టైల్లో ఈరోజు కజ్జికాయలు ఎలా తయారు చేస్తున్నారనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి. ఇందులో స్టఫింగ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. పైన క్రిస్పీగా లోపల టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా ఒక బేసన్ తీసుకొని ఇందులోకి మనము మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మైదా పిండి 750 గ్రామ్స్ తీసుకుంటున్నాను. మైదా పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పుని కూడా వేసుకోవాలి. ఉప్పుని వేసుకున్న తర్వాత సో చూసారు కదా, కొంచెం ఉప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నూనెని యాడ్ చేసుకోవాలి. ఇలా నూనెని యాడ్ చేసుకొని ఈ పిండిలోకి ఈ నూనె బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవైతే పచ్చి నూనె అండి, కాచిన నూనె కాదు. వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని దీన్ని మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అంటే జారుగా కాకుండా ఈ విధంగా నీళ్ళని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని గట్టిగా ఈ పిండిని మనం ప్రెస్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా ప్రెస్ చేసుకొని పైన మళ్ళీ కొంచెం ఆయిల్ ని యాడ్ చేసి ఈ విధంగా బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక 30 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఈ పిండిని కలుపుకోవడంలోనే డిపెండ్ అయి ఉంటుందండి కజ్జికాయలు క్రిస్పీగా రావటం అనేది. సో పిండిని కేర్ఫుల్ గా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది మనం 30 మినిట్స్ పాటు దీన్ని నానబెట్టాలి. ఇది నానే లోపల దీంట్లోకి మనం స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకుందాం. కజ్జికాయ స్టఫింగ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పుట్నాలు, ఎండు కొబ్బెర, పంచదార, యాలకులు, కొంచెం పచ్చకర్పూరం. వీటిలన్నిటిని మనము మిక్సీ చేసుకోవాలి.
అయితే ఇక్కడ ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తానండి. పుట్నాలు వచ్చేసి 1/2 kg తీసుకోవాలి. అదేవిధంగా కొబ్బరి వచ్చేసి 150 గ్రాములు తీసుకోవాలి. పంచదార 1/2 kg తీసుకోవాలి. పచ్చకర్పూరం కొంచెము, తర్వాత ఇలాచి. వీటినన్నిటిని మనం ఈ విధంగా పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి. కర్జికాయలోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని స్వీట్నెస్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, ఒకవేళ సరిపోకపోతే కొంచెం షుగర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇదండి స్టఫింగ్. ఇప్పుడు నానిన పిండిని తీసుకొని మనము ఈ విధంగా బాగా రోల్ చేసుకొని అన్ని ఒకే సైజ్ ముద్దల్లాగా రెడీ చేసుకొని ఇవి ఆరిపోకుండా ప్లేట్ పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముద్ద తీసుకొని ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలి. ఈ విధంగా బాగా పల్చగా ఒత్తుకుంటేనే మనకి కర్జికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కర్జికాయలు రెడీ చేసుకునే దానికోసము కర్జికాయల పీట తీసుకొని దీనిపైన ఆయిల్ ని యాడ్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా కర్జికాయల పీట మొత్తము ఆయిల్ ని అప్లై చేసుకోవాలి. తర్వాత మనం ప్రెస్ చేసి పెట్టుకున్న పూరీని ఈ కర్జికాయల పీట మీద పెట్టుకొని అండ్ మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ ని కూడా ఎంత సరిపోతుందో అంత స్టఫింగ్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా స్టఫింగ్ ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన వాటర్ నైనా అప్లై చేసుకొని ప్రెస్ చేసుకోవచ్చండి. లేకపోతే ఈ విధంగా అయినా మనం ప్రెస్ చేసుకున్న ఇది స్టిఫ్ గానే ఉంటుంది. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని మొత్తం ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి ఈ కర్జికాయల పీటని ఇలా విధంగా స్లోగా ఓపెన్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న పిండిని సైడ్స్ రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకొని నిదానంగా కర్జికాయలని మనం బయటికి తీసుకోవాలి. అంతే అండి, అన్ని ఈ విధంగానే మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పూరీ ముద్ద తీసుకొని ఈ విధంగా బాగా మళ్ళీ పల్చగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా పల్చగా ప్రెస్ చేసుకున్న తర్వాత కర్జికాయల పీట మీద ఈ పూరీని పెట్టేసుకొని కర్జికాయలను మనం రెడీ చేసుకోవాలి. సో ఈ విధంగా అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నానండి కర్జికాయలన్నిటిని. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ చేసుకొని వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడ్స్ మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేయడమే. అంతే, క్రిస్పీ అండ్ టేస్టీ కర్జికాయలు రెడీ. మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ కదా. సో ఇవే కొలతల్ని ఫాలో అయ్యి మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేయండి. మీకు కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ మరిన్ని మంచి మంచి వీడియోస్ తో రెసిపీస్ తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.